ప్రతి ప్రేమ జంట సీతారాములు కాకపోయినా వాళ్ళు గెలిపించడానికి మాత్రం నువ్వే ఉండాలి. సరే, ఏంట్రా చాలా చాలా ఇంపార్టెంట్ అంటున్నావు? వారాహిని కలవమంటున్నావు, ఏంటి విషయం? అంటే నీ మనసులో మాట బయట పెట్టబోతున్నావా? అవునన్నా, ఇప్పటి వరకు హాసినికి బాగోలేదు కాబట్టి వారాహికి నా లవ్ మ్యాటర్ చెప్తే బాగోదని ఆగాను. ఇప్పుడు ఆ ప్రాబ్లం తీరిపోయింది. సో వారాహికి నా లవ్ గురించి చెప్పేయచ్చు. తనకు కూడా నా మీద పాజిటివ్ వైబ్ ఉంది కాబట్టి కన్ఫర్మ్గా ఓకే చెప్పేస్తుందని అనుకుంటున్నాను. ఓకేరా, అంతా మంచి జరగాలని కోరుకుంటున్నానురా. కానీ జాగ్రత్తరా. వారాహి మూడ్ గమనించి చాలా జాగ్రత్తగా నీ మనసులో మాట చెప్పేయి. ఏ అనుమానం వచ్చినా ఆగిపో. ముందు మంచి సంతోషకరమైన పరిస్థితి కల్పించి అప్పుడు చెప్పరా. అలాగే, తప్పకుండా. నేను వెళ్ళి ఫ్రెష్ అయ్యి వస్తాను డాడ్. అమ్మా బయలుదేరదామా? పిన్ని బయలుదేరదామా? వస్తున్నానమ్మా. నేను రెడీ అరుంధతి. సరే పదండి. అమ్మా అరుంధతి, ఏంటి? ఏం లేదు. మీరందరూ ఎక్కడికో బయలుదేరి వెళ్తున్నారంటే ఖచ్చితంగా అదేదో మంచి ఇంపార్టెంట్ పని అయి ఉంటుంది. మేము ఎక్కడికి వెళ్తున్నామో తెలుసుకోవాలనుకుంటున్నాం, అంతేనా? రేఖకి చరణ్ ఇచ్చి చేయాలనుకుంటున్నాం. సంబంధం మాట్లాడడానికి జయసింహ గారింటికి వెళ్తున్నాం, ఓకేనా? సంతోషం. చాలా మంచి పని మీద బయలుదేరుతున్నారు. కానీ ఏంటి? ఏం లేదమ్మా, మీరు పెళ్లి సంబంధం చూడటానికి వెళుతూ పెళ్లి కూతుర్ని కూడా వెంట తీసుకెళ్ళడం కరెక్ట్ కాదని. ఎందుకు కరెక్ట్ కాదు బాబు? పెళ్లి చూపులంటే ఓ పద్ధతి ఉంటుంది. ముందు మీరు వెళ్ళి అబ్బాయిని చూసి పెళ్లి సంబంధం అడిగొచ్చాక అబ్బాయి వాళ్ళు వచ్చి అమ్మాయిని చూసి పెళ్లి మాటలు మాట్లాడుకుంటారు. అంతేగాని ఇలా కొత్త బిచ్చగాడు పొద్దేరగాడు అన్నట్టు అమ్మాయిని వెంట పెట్టుకొని సంబంధం మాట్లాడడానికి వెళ్ళరు. అంటే మీకు పద్ధతి ఏంటో చెప్పానమ్మా. మీరు వెళ్ళాలనుకుంటే అందరూ వెళ్ళొచ్చు. కానీ చూసిన వాళ్ళకి ఎబ్బెట్టుగా అనిపించి మళ్ళీ మీ గురించి వెనక నవ్వుకుంటారేమో అని. ఎంతైనా నేను ఎప్పటికీ మీ మంచి కోరుకునే మనిషినే కదమ్మా. ఓకే రేఖ, నువ్వు ఇంట్లోనే ఉండు. అమ్మా, ఇతను ఏదో చెప్పాడని. శేఖర్ కరెక్ట్గానే చెప్పాడు. నువ్వు ఇంట్లోనే ఉండు, మేము వెళ్ళొస్తాం. పదండి పిన్ని. చరణ్, నేనెంతో ఎక్సైట్మెంట్తో నీ దగ్గరకు వద్దాం అనుకున్నాను. ఓ పక్క మా అమ్మ వాళ్ళు
మన పెళ్లి మాటలు మాట్లాడుతుంటే ఇంకో పక్క మన ఇద్దరం లవ్లీగా మన లవ్ గురించి ఎక్స్ప్రెస్ చేసుకుందాం అనుకున్నాను. ఏం నాన్న ఇది? ఉండ్రా ఉండు. కానీ ఇక్కడ ఇద్దరు వేస్ట్ ఫెలోస్ మన ఇద్దరిని కలవనివ్వకుండా అడ్డం పడ్డారు. ఏంటిది? ఏం పర్వాలేదు, అమ్మ వాళ్ళు మాట్లాడేసుకున్నాక మనం కలుసుకుందాం. మన ఇద్దరిని వేస్ట్ ఫెలోస్ అంది నాన్న. ఆగరా. చరణ్ గారు నాతో అంత ఇంపార్టెంట్గా మాట్లాడాల్సిన మ్యాటర్ ఏముంది? రేఖ ఆయన్ని ప్రేమిస్తుందనే విషయం ఆయనకి తెలిసిందా, లేదా అరుంధతి గారు కూడా ఒప్పుకున్నారని తెలిసిందా? దాని గురించి మాట్లాడటానికైతే నాతో ఏం మాట్లాడతారు? అది కాకపోతే అంత ఇంపార్టెంట్ మ్యాటర్ ఇంకేముంది? అక్క, ఎవరితోనో బయటకు వస్తానని చెప్పినట్టున్నావు? చరణ్ గారికి. మరి వెళ్లకుండా అంత తీవ్రంగా ఆలోచిస్తున్నావేంటి? అదే, అరుంధతి గారు చరణ్ గారిని రేఖ కోసం అడగాలని నిర్ణయం తీసుకున్నారు కదా. వాళ్ళేమో ఇవాళ రేపో వెళ్లి సంబంధం మాట్లాడే అవకాశం ఉంది. ఈయనేమో ఇప్పుడు నాతో ఏదో మాట్లాడతాను అంటున్నారు. అసలు ఆయన ఏం మాట్లాడతారో? ఒకవేళ అరుంధతి వాళ్ళు సంబంధం కోసం వెళ్తే ఆయన ఏం చెప్తారో నాకేం అర్థం కావట్లేదు. అక్క, నాకో డౌట్. ఏంటి? అరుంధతి గారు సంబంధం కోసం వెళ్ళడం, ఆయన వాళ్ళకి ఏదో ఒకటి చెప్పడం అంతా వాళ్ళ పర్సనల్ మ్యాటర్. మరి వాళ్ళ పర్సనల్ మ్యాటర్ గురించి నువ్వెందుకు ఇంతగా ఆలోచిస్తున్నావు? ఎందుకు ఇంత ఇంట్రెస్ట్ చూపిస్తున్నావు? అది కాదు కళ్యాణి, రేఖ లాంటి బ్యాడ్ యాటిట్యూడ్ ఉన్న మనిషిని చరణ్ గారి లాంటి గుడ్ క్యారెక్టర్ ఉన్న మనిషి పెళ్లి చేసుకోవటానికి ఒప్పుకుంటారా లేదా అని. అక్క, ఆయన ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా మనకు అనవసరం కదక్కా. చరణ్ గారి నిర్ణయం ఏదైనా మనకెలాంటి ఇబ్బంది ఉండదు, నష్టము ఉండదు కదా. అంతేగా, ఆయన డెసిషన్ వల్ల మనకేం ఇబ్బంది ఉంటుంది? ఏదో జనరల్గా ఆలోచిస్తే ఓ డౌట్ వచ్చింది, క్యాజువల్గా అడిగాను అంతే. అవును, చరణ్ గారు ఏ నిర్ణయం తీసుకుంటే నీకెందుకు? అనవసరమైన ఆలోచనలతో మైండ్ పోగొట్టుకోకు. ఆయన ఫోన్ చేస్తే వెళ్ళి ఆయన్ని కలిసి మాట్లాడిరా. అంతకు మించి ఎక్కువ చేయకు, ఓకే? ఇది నా కూతురు రేఖ ఇష్టమే. రేఖ నిన్ను ఇష్టపడుతుంది చరణ్. ఆ విషయం 2 రోజుల క్రితమే మాకు చెప్పింది. తన ఇష్టాన్ని కాదనలేదు మా అమ్మ. ఎందుకంటే మీరు కూడా ఇంచుమించుగా మా స్థాయికి సరిపోయేవాళ్లే కదా. జయసింహ గారు, మా రేఖకి అందం ఉంది, మీకున్న దానికంటే ఎక్కువ డబ్బే ఉంది, మీ అబ్బాయి మీద ఎంతో ప్రేమ ఉంది. మీ అబ్బాయికి మీరు పెళ్లి సంబంధం చూడడం మొదలు పెడితే మీకు మాకంటే గొప్ప సంబంధం దొరకదు. ఆ విషయం మీకు తెలుసు. మీకు మాకు బిజినెస్లో చిన్న చిన్న గొడవలున్నాయి, కానీ అవన్నీ సంబంధం కలుపుకోవటానికి అడ్డం వచ్చేంత పెద్దవైతే కాదు కదా. కాబట్టి మనం అవన్నీ పక్కన పెట్టేసి మాట్లాడుకుందాం. చెప్పండి, మీ అబ్బాయి మా అమ్మాయిని చేసుకోటానికి మీకు ఏం కావాలన్నా ఇస్తాను, ఏం చేయమన్నా చేస్తాను.
ఏం చేయమన్నా చేస్తారా? అడుగు చరణ్. నువ్వు ఈ దేశంలో ఏ సిటీలో అయినా సరే ఈ బిల్డింగ్ నాకు కావాలి అని అడుగు. రేపే అది నీ పేరు మీదకొచ్చేస్తుంది. ఏ ఊరి దగ్గరైనా సరే నాకిది కావాలి అని అడుగు, అది నీదైపోతుంది. బంగారం, వజ్రాలు, డబ్బు ఏదైనా సరే అడుగు. నీకు ఏం కావాలంటే అది చేసి పెడతాను. బంగారం, డబ్బులు అవేవి అక్కర్లేదు నాకు. మీరు ఒక్క పని చేయండి చాలు నాకు. ఏం చేయాలి? మీరందరూ వెంటనే ఇక్కడి నుంచి వెళ్ళిపోవాలి. చరణ్, అంటే నీ ఉద్దేశం? నేను మీ చెల్లిని పెళ్లి చేసుకోనని చెప్తున్నాను. మీకు అర్థం కావట్లేదా? ఏయ్, ఎందుకు చేసుకో? వేరెవరినన్నా ఇష్టపడ్డావా? వేరే వాళ్ళని ఇష్టపడ్డానో లేదో అనేది అది నీకు చెప్పాల్సిన అవసరం లేదు. అది కాదు చరణ్. రేఖ నిన్ను చాలా ఇష్టపడుతుంది. నిన్ను ఇష్టపడే అమ్మాయి దొరకడం, అది అంత ఐశ్వర్యవంతురాలు దొరకడం నిజంగా నీ అదృష్టం అనుకోవాలి. కానీ మేమే మీ ఇంటికొచ్చామని చులకనగా మాట్లాడడం కరెక్ట్ కాదు. నా కూతురి ప్రేమని తక్కువ చేసి మాట్లాడడం మంచి పద్ధతి కాదు. మీ కూతురు ప్రేమ అంటే మీ అమ్మాయికి ప్రేమ పుట్టేస్తే వెంటనే వచ్చి మీ అమ్మాయి మెడలో తాళి కట్టేయాలా? ఎదుటి మనిషి మనసేంటో, అతని అభిప్రాయం ఏంటో అని తెలుసుకోవాల్సిన అవసరమే లేదా మీకు? నువ్వు చెప్తే ఖచ్చితంగా తెలుసుకుంటావు. ఏంటి మీరు తెలుసుకునేది? ఓ ఇంటికి సంబంధం కావాలనుకుని వచ్చినప్పుడు మీ ప్రపోజల్ చెప్పాలి. అవతల వాళ్ళకి ఇష్టమో కాదో అడగాలి. ఒక అడుగు తగ్గి మాట్లాడాలి. కానీ మీరు మీ అమ్మాయి ఇష్టపడిన మనిషిని ఓ వస్తువులా భావించి నన్ను కొనేయాలి అని ఒక షాప్కి వచ్చినట్టు మా ఇంటికి వచ్చారు. మీరు మాట్లాడిన మొదటి మాటే మీ స్థాయి మా స్థాయి అని మొదలుపెట్టారు. మీ డబ్బుని మా డబ్బుతో కంపేర్ చేశారు. మీ అమ్మాయి రేటు నా రేటు దగ్గర క్లోజ్ చేశారు. మీ మాటలో ఎక్కడా అనుబంధం, ప్రేమ, ఇష్టం లాంటి వాటి వాసన, వాటి ప్రస్తావన కొంచెం కూడా లేవు అరుంధతి గారు. బాబు, అరుంధతి మాట ఎలా ఉన్నా రేఖ మాత్రం నిన్ను చాలా చాలా ఇష్టపడుతుంది. 24 గంటలు ఎప్పుడు నీ ఆలోచనల్లోనే. కానీ నేను మీ రేఖని ఇష్టపడట్లేదండి. చరణ్, నేను మీ అమ్మాయిని కనీసం స్నేహితురాలుగా కూడా చూడను. ఆమె ఎప్పటికీ నాకు రోడ్డు మీద ఎదురుపడ్డ ఓ అపరిచితురాలు లాంటిది మాత్రమే. నేను అపరిచితులను పెళ్లి చేసుకోను. నాకు బాగా
బాగా తెలుసున్న అమ్మాయినే చేసుకుంటాను. నా మనసుకు నచ్చిన అమ్మాయినే చేసుకుంటాను. చరణ్, ఒక్క విషయం గుర్తుంచుకో. నిన్ను అడిగినా అడగకపోయినా, నువ్వు ఇంకో అమ్మాయిని ప్రేమించినా ప్రేమించకపోయినా, నా కూతురు నిన్ను ఇష్టపడిన తర్వాత నీ ఇష్టం నా కూతురి వైపు తిప్పుకోవాల్సిందే. నీ పెళ్లి నా కూతురుతోనే జరుగుతుంది. చూడండి అరుంధతి గారు, పెళ్ళనేది ఇద్దరి ఇష్టాలు కలిస్తేనే జరుగుతుంది. ఎందుకంటే పెళ్లి తర్వాత కాపురం అనేది ఒకటి ఉంటుంది కదా. ఒక్క మనిషి ఇష్టంతో చేసేది సంసారం అవదు. దానికి ఇంకో పేరుంటుంది. ఎంతన్నా? 100 రూపాయలమ్మా. ఏమా ఎస్ఐ ఎగ్జామ్స్ ఎప్పుడమ్మా? రేపేనండి. ఆల్ ద బెస్ట్. థ్యాంక్ యూ. బెస్ట్ ఆఫ్ లక్ కళ్యాణి. ఏయ్, ఎవరు నువ్వు? నాకెందుకు విషెస్ చెప్తున్నావు? అదేంటి కళ్యాణి, గుర్తుపట్టలేదా? అవునులే, సునైనానే నన్ను గుర్తుపట్టలేదు, నువ్వెలా గుర్తుపడతావు? నువ్వేం నేరస్తుడివి కాదుగా. ఆ? ఏం లేదు, పోలీస్ మైండ్లో ఎప్పుడూ క్రిమినల్సే రికార్డ్ అవుతారు. నేరం చేసిన వాళ్ళనే గుర్తు పెట్టుకుంటారు. చచ్చా, నేరమా? దానికి మనకి చాలా దూరం. మరెవరు నువ్వు? నేను సునైనా క్లాస్మేట్ని. నా పేరు ప్రణయ్. చిన్నప్పటి నుంచి కలిసి చదువుకున్నాం, కలిసి ఆడుకున్నాం. కొంచెం పెద్దయ్యాక సునైనా మగపిల్లలందరికీ జస్ట్ క్లాస్మేట్ అయింది, ఆడపిల్లలందరికీ ఫ్రెండ్ అయింది. అక్క, తను నిజంగానే నా క్లాస్మేట్. ఇక్కడికి ఎందుకు వచ్చావు? అక్క, నువ్వేం అడుగుతున్నావో అర్థమవుతుందా? బుక్ షాప్కి ఎవరైనా ఎందుకు వస్తారు? నీ డౌట్ నాకు అర్థమైంది కళ్యాణి. మేము మిమ్మల్ని ఫాలో చేస్తూ వచ్చామనే కదా నువ్వనేది. ఫాలో అవ్వకపోయినా ఇక్కడే చూసి కావాలని పలకరించడానికి వచ్చుండొచ్చు కదా. నువ్వు పోలీస్ జాబ్ కోసం ట్రై చేస్తున్నావు కాబట్టి నీ మైండ్ పోలీస్ లాగానే ఆలోచిస్తుంది. కానీ అన్ని చోట్ల అందరి దగ్గర పోలీస్ లాగా ఉండటం కరెక్ట్ కాదు. మేం కూడా కొన్ని జిరాక్స్ కోసం వచ్చాం, అనుకోకుండా మీరు కనిపించారు, పలకరించా. ఈ కలర్ ప్రింట్అవుట్ కావాలి. నాకు పంపించండి. సెండ్ చేసాను చూడండి. సునైనా, పద వెళ్దాం. ఒక్క నిమిషం. సునైనా, నువ్వు జాబ్ కోసం ట్రై చేస్తున్నావు అంట కదా? అవును, చాలా రోజుల నుంచి ట్రై చేస్తున్నాను. మరి ఇప్పటివరకు ఎందుకు రాలేదు? ఏమో తెలీదు, నేను సిన్సియర్గానే ట్రై చేస్తున్నాను. నువ్వు భయస్థరాలివి కదా, అందుకే రావట్లేదు అనుకుంటా. తనకి జాబ్ వస్తే నీకెందుకు, రాకపోతే నీకెందుకు? నువ్వు చిన్నప్పటి ఫ్రెండ్వి. ఇప్పుడు తనకి నీలాంటి ఫ్రెండ్స్ ఒక్కరు కూడా లేరు. ఇదిగోండి. థ్యాంక్ యూ. వెళ్ళి నీ పని చూసుకో, పద. ఎరా, నువ్వు ఈ అమ్మాయిల వెనకాల పడ్డావేంట్రా? వెనక పడితే వెనక పడిపోతాంరా, ముందు పడితే మీద నుంచి దాటుకుని వెళ్ళిపోతారు. అందుకే మీద పడాలని డిసైడ్ అయిపోయాను.
అంటే ఏంట్రా? తన అకౌంట్ సెటిల్ చేయాలని నా మనసు లాగేస్తుందిరా. రే తనెవరనుకుంటున్నారా? కృష్ణమ్మ కూతురు. వాళ్ళ వంక ఇప్పటి వరకు ఏ మగాడు కన్నేలేదు తెలుసా? రేయ్, చూపులకి చేపలు పడవరా, గాలానికి చిక్కుతాయి. నేను కన్ను వేయను, గాలమే వేస్తాను. అది నీ వల్ల కాదు. తను చాలా స్ట్రిక్ట్ రా. నీ దగ్గరికి రావడం అసాధ్యం. రేయ్, పట్టుకోగానే చేతిలోకి వచ్చేసే దాని మీద ఎవరికీ పెద్ద ఇంట్రెస్ట్ ఉండదురా. ఎంత కష్టమైనా మనకి దొరకదు అనే దాని మీదే మోజుంటుంది. ₹1,00,000 కారు ఒకటి, ₹1,00,00,000 కారు ఒకటి అలా రోడ్డు మీద వెళ్తున్నాయనుకో, ఎవ్వరైనా ₹1,00,00,000 కారునే ఆశగా చూస్తారు. అది నాదైతే బాగుంది అనుకుంటారు. నేను అలా అనుకోను, సొంతం చేసుకుంటాను. పదరా. మీ అమ్మాయికి ప్రేమ పుట్టేస్తే వెంటనే వచ్చి మీ అమ్మాయి మెళ్ళ తాళి కట్టేయాలా? నేను మీ అమ్మాయిని కనీసం స్నేహితురాలుగా కూడా చూడను. ఆమె ఎప్పటికీ నాకు రోడ్డు మీద ఎదురుపడ్డ ఓ అపరిచితురాలు లాంటిది మాత్రమే. సారీ రేఖ, నేను చరణ్ ఒప్పించలేకపోయాను. ఐఎమ్ వెరీ సారీ. అమ్మగా నేను ఫస్ట్ టైం ఫెయిల్ అయ్యాను. నువ్వు ఫెయిల్ అవ్వలేదమ్మా, ఫెయిల్ అయ్యేలా చేశారు. ఫెయిల్ అయ్యేలా చేశారా? ఎవరు? వారాహి. వారాహి అని అంత ఖచ్చితంగా ఎలా చెప్తున్నావమ్మా? కృష్ణ తులసి ఇక్కడున్నప్పుడే నా ప్రేమ విషయం నీకు చెప్పాను కదమ్మా. ఆవిడ ఆ విషయాన్ని ఖచ్చితంగా వారాహికి చెప్పింది. వారాహికి చరణ్ మీద ఇష్టం ఉంది కాబట్టి తనే వెళ్ళి నా ప్రేమని నాకు దక్కనివ్వకుండా చేసింది. వారాహికి చరణ్ మీద ఇష్టం ఉందా? ఇష్టం ఉండబట్టే కదమ్మా తను చరణ్ని వదిలిపెట్టకుండా వెంటే తిరుగుతుంది. చరణ్ మీటింగ్లకు వస్తే తను వస్తుంది, చరణ్ మన ఇంటికి వచ్చినా తను కూడా వస్తుంది. ఖచ్చితంగా ఇది వారాహి పని అమ్మా. తనే నా జీవితాన్ని నాశనం చెయ్యాలని ప్లాన్ చేసింది. నా జీవితంలో నేను అమ్మగా నిన్ను ప్రేమించాను, అన్నగా విక్కీని ప్రేమించాను. కానీ భర్తగా అనుకుని ప్రేమించింది చరణ్ ఒక్కడనే అమ్మా. నా చరణ్ని నా నుంచి వేరు చేసేసింది ఆ వారాహి అమ్మా. నా సంతోషాన్ని నా మొహంలో నుంచి తీసేయాలని ఫిక్స్ అయింది కూడా వారాహేనమ్మా. అమ్మా, రేఖను చూస్తుంటే నాకు చాలా బాధగా ఉంది. వారాహి మీద కోపం పెరిగిపోతుంది. నిన్ను నీ సంతోషాల నుంచి దూరం చేసి ఒంటరి చేసింది ఆ కుటుంబమే. నా కలల్ని, నా కోరికల్ని నాశనం చేసి నా భవిష్యత్తుని మింగేసి నా జీవితంలో అశాంతిని నింపేసింది కూడా ఆ కుటుంబమే అమ్మా. ఇప్పుడు ఆఖరికి మన రేఖ
మనింటి మహాలక్ష్మి. తన జీవితాన్ని నాశనం చేయాలని కూడా ఆ కుటుంబమే ట్రై చేస్తుందమ్మా. వారాహి, వచ్చావా? రేఖని పెళ్లి చేసుకోనని ఎందుకు చెప్పారు? రేఖ మిమ్మల్ని నిజంగానే ప్రేమించింది. ఆ విషయం 4 రోజుల క్రితమే నాకు తెలుసు. వారాహి, రేఖ నన్ను ప్రేమించిందని నీకు తెలుసా? మరైతే నాతో ఎందుకు చెప్పలేదు? ఎందుకు చెప్పాలి? నేనేమీ రేఖ ప్రేమకి రాయబారిని కాను. కానీ నా మంచి కోరే ఆప్తురాలువే కదా. రేఖేమీ రాక్షసి కాదు కదా. తను కూడా మనిషి. తనకి మనసుంటుంది. ఓకే, మనిషి అన్నాక 100% పర్ఫెక్ట్ పర్సన్ ఎవరూ ఉండరు. ప్రతి ఒక్కరిలో ఏదో ఒక లోపం ఉంటుంది. అవి రేఖలో కూడా ఉండి ఉంటాయి. అంత మాత్రాన తన మీద అంత కోపం చూపించాలా? అరే, నేను నిన్ను ప్రేమిస్తున్నాను వారాహి. నువ్వు వేరే ఎవరి గురించో నాకు చెప్తున్నావు ఎందుకు? ఏ, మీరు పర్ఫెక్ట్ పర్సన్ అని ఎవరైనా చెప్పగలరా? మిమ్మల్ని మొదట్లో ఎంతో కోపడేదాన్ని. కానీ తర్వాత మీతో స్నేహం చేయలేదా? మీ మంచితనం తెలుసుకోలేదా? అలాగే మీరు కూడా కొన్ని రోజుల తర్వాత రేఖలో మంచితనం కూడా తెలుసుకుంటారు. వాళ్ళు మీకు సరితూగే సంబంధం. రేఖది మీది జోడీ కూడా బాగుంటుంది. వారాహి, వారాహి, ఎందుకు నన్ను ఇలా హింస పెడుతున్నావు? నీ నోటితో వేరే మనిషిని నా పక్కన ఎందుకు నిలబెడుతున్నావు? ప్లీజ్, ఇదంతా నాకు చెప్పకు. ఒక విషయం చెప్పండి చరణ్ గారు. రేఖ తనకి నచ్చని మనుషుల మీద కోపం చూపిస్తుంది. వాళ్ళని నాశనం చేయాలనుకుంటుంది. కానీ తను ప్రేమించే వాళ్ళని మాత్రం చాలా చాలా బాగా చూసుకుంటుంది. అయితే నేనేం చేయాలి? రేఖని పెళ్లి చేసుకోండి. వారాహి, వారాహి, నా మనసులో ప్రేమ నీతో చెప్పాలని బయలుదేరాను. నువ్వు వచ్చి రేఖ నన్ను ప్రేమిస్తుంది అని అంటున్నావు. ఇప్పుడు నా ప్రేమను నీతో చెప్పాలా వద్దా? నేను ఐ లవ్ యూ అని చెప్తే యాక్సెప్ట్ చేస్తావా? చీ కొడతావా? అసలు నా మీద నీకు ఇష్టం ఉందా లేదా? చరణ్ గారు, నిజంగా చెప్తున్నాను. రేఖని చేసుకోండి. నువ్వు నాకు సలహా చెప్తున్నావు వారాహి? ఏ, నేను మీకేం చెప్పకూడదా? మామూలుగా అయితే పట్టించుకునేదాన్ని కాదు. కానీ ఇందులో మా జీవితాలు కూడా ముడిపడి ఉన్నాయి. అందుకే మాట్లాడాల్సి వస్తుంది. నువ్వు నాకు సలహా చెప్పకూడదు అనట్లేదు వారాహి. నువ్వు నాకు ఏమైనా చెప్పొచ్చు, కానీ ఈ ఒక్క మాట మాత్రం చెప్పకూడదు. తప్పట్లేదు సార్. దయచేసి మీరు రేఖని పెళ్లి చేసుకోండి. నేను చేసుకున్నాను వాళ్ళకే డైరెక్ట్గా చెప్పేశాను. ఇప్పుడు చేసుకుంటారని మెసేజ్ పంపించండి. వాళ్ళు సంతోషపడతారు. నో, నేను రేఖని పెళ్లి చేసుకోను. ఏ, ఎందుకు చేసుకోలేరు? ఎందుకంటే నా మనసులో వేరే మనిషి ఉంది కాబట్టి. ఉంది అని ఎప్పుడు చెప్తూనే ఉన్నారు. అసలు ఎవరా మనిషి? చెప్పండి, ఎవరా మనిషి?
ఇప్పుడు నేను ఆ మనిషి నువ్వేనని చెప్తే నువ్వు నన్ను చీకొడతావేమోనని భయం వేస్తుంది. నువ్వు నన్ను ఇష్టపడుతున్నావని తెలిసే వరకు నేను నా ప్రేమను చెప్పలేను. చెప్పండి సార్. నా ప్రేమ విషయం ఆ అమ్మాయికి చెప్పలేదు, నీకెందుకు చెప్తాను? మీరు మీ ప్రేమని ప్రేమించిన అమ్మాయికి చెప్పలేకపోయారు, కానీ రేఖ మిమ్మల్ని ప్రేమించిన విషయం వాళ్ళమ్మతోనే ధైర్యంగా చెప్పి సంబంధం మాట్లాడమని పంపించింది. అంటే మీ ప్రేమ బలమైందా, లేదంటే తనకి మీ మీదున్న ప్రేమ బలమైందా? చరణ్ గారు, పాత మాట అయినా చాలా మంచి మాట. ఎప్పటికీ విలువైన మాట ఒకటి చెప్తాను. మనం ప్రేమించే మనిషి మనకి దొరకటం అదృష్టం కాదు, మనల్ని ప్రాణంగా ప్రేమించే మనిషి దొరకటమే అదృష్టం. అందుకే మిమ్మల్ని ప్రేమించే మనిషిని చేసుకోండి. అసలు గెలుస్తుందో లేదో తెలియని ప్రేమ మీద ప్రేమని పెంచుకోకండి. వారాహి, ఇదే విషయం నువ్వు నీకు చెప్పుకోగలవా వారాహి? నువ్వు వేరే మనిషితో ప్రేమలో ఉన్నప్పుడు నిన్ను ఇంకొక వ్యక్తి ప్రేమిస్తున్నాను, పెళ్లి చేసుకుంటాను అని నీ ముందుకొస్తే నీకు నువ్వు ఇలాగే సమాధానం చెప్పుకుంటావా? ప్రేమించిన వాడిని మర్చిపోయి పెళ్లి చేసుకుంటావా? నీ సంగతి నాకు తెలీదు, కానీ నేనైతే చేసుకోలేను. అది చరణ్ గారు రేఖని పెళ్లి చేసుకోవటం కుదరదు. ఆయన ప్రేమించిన అమ్మాయి ఎవరో గాని చాలా అదృష్టవంతురాలు. మరి అంత స్ట్రాంగ్ గా ఒక అమ్మాయికి ఫిక్స్ అయి ఉన్నాడు అంటే అంతే కదక్కా. ఆ అమ్మాయి అదృష్టవంతురాలి, కానీ మనమే దురదృష్టవంతులమైపోతున్నాం. ఆయన ఒప్పుకోలేదని తెలిస్తే అరుంధతి గారు ఏమంటారు? తను ఏమన్నా ఇప్పుడు మనం చేయగలిగేది ఏమీ లేదు కదమ్మా. నువ్వు ప్రయత్నించావు, ఆయన కాదన్నారు. ఆ తర్వాత అంతా అమ్మవారి మీద భారం వేయటం తప్ప ఇంకేం చేస్తాం? సరే పదండి, భోంచేద్దాం. ఇంతకీ చరణ్ గారు ప్రేమించిన అమ్మాయి ఎవరు? లక్ష్మి, నాకు కాఫీ ఇవ్వా? అలాగేనమ్మా. నేను పైన బాల్కనీలో రీల్ చేసుకుంటాను, అక్కడికి తెచ్చిస్తావా? తెచ్చిస్తానమ్మా. అలాగేనమ్మా.
ఏది కాఫీ ఎక్కడికి తెమ్మంది హాసనమ్మా? కాఫీ తెచ్చి నాకేం చెప్పకుండా వెళ్ళిపోయింది. దీనికి బాగా ఎక్కువైంది. హాసనమ్మా, హాసనమ్మా, ఆహా, కాఫీ అత్తిరిపోయింది. ఇదేంటి ఈయన తాగేస్తున్నాడు? ఇప్పుడు హాసనమ్మ వచ్చి విక్కీబాబుతో గొడవ పడుతుందా? ఓ, కాఫీ తెచ్చేసిందా? తాగేస్తుంది, తాగేస్తుంది. అబ్బో, కాఫీ అదిరిపోయిందంట. లొట్టిబిట్ ఇక్కడే ఉన్నాడా? పొట్టిది ఎప్పుడొచ్చింది? పిల్లిలా అసలు నాయిస్ చేయలేదు. ఆహా, ఇంతకటి కంటే ఇప్పుడు ఇంకా టేస్టీగా అనిపిస్తుంది. అబ్బో, పెళ్ళాం తాగాక కాఫీ రుచి పెరిగిందంటండి. హాయ్ ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్. పొట్టిది మొదలు పెట్టేసింది. హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? చాలా రోజులైంది మిమ్మల్ని కలవక. నేను కూడా ఈ మధ్య చాలా బిజీగా ఉండి మిమ్మల్ని అందరినీ మిస్ చేశాను. ఒక్క నిమిషం, ఇప్పుడే వస్తాను. ఇదేంటి, అప్పుడు ఇంత తాగేశానా? చేసింది 2 సిప్పులే కదా. మీరేం కంగారు పడకండి, త్వరలో మీ బాధలన్నీ తీర్చేస్తాను. నేను రెగ్యులర్ గా రీల్స్ చేసి పెడతాను, ఓకే? అందుకే మీకు ఈ విషయం చెప్దామని మిమ్మల్ని అందరినీ కలవడం జరిగింది. ఓకే, బాయ్, సీ యూ సూన్. అరే, ఇది లాస్ట్ సిప్పా? అప్పుడే అయిపోయిందా? లొట్టి వర్క్లో ఉన్నాడు, తాగుండడులే. నేనే పెద్ద సిప్పులు తాగేసుంటాను, కానీ చాలా బాగుంది. అయ్యో, చూసేశారు. ఏం చేస్తున్నావు? కాఫీ తాగుతున్నాను. అలా ఎలా తాగుతావు? కాఫీ టేస్టీగా ఉంది, అందుకే ఇలా తాగుతున్నా. ఏ, నీకేమైనా ప్రాబ్లమా? అనుకున్నా 6 సిప్పుల కప్పు 3 సిప్పులకే ఎలా అయిపోయిందా అని అనుకుంటూనే ఉన్నాను. 6 సిప్పుల కప్ప? అవును, 6 సిప్పులు రావాల్సినవి 3 సిప్పులే వచ్చాయి. అంటే 3 సిప్పులు నువ్వు తాగావా? అంటే నువ్వు 3 సిప్పులు తాగావా? ఏయ్, నీకు అసలు బుద్ధుందా? నా కాఫీ ఎలా తాగుతావు? నీకు కావాలంటే లక్ష్మికి ఇంకో కాఫీ చెప్పుకోవచ్చు కదా. హలో లొట్టి, ఈ కాఫీ చెప్పింది నేను. లక్ష్మిని ఇక్కడ పెట్టమని నేను చెప్పాను. ఇది నా కాఫీ. నీ
నేను తాగిన కాఫీ నువ్వు సిప్పులేసి నువ్వు ఈ కాఫీ తాగేవా? నువ్వు తాగిన ఎంగిలి నేను తాగేనా? చీలుట్టి నా కాఫీ నువ్వు తాగావా? నీ ఎంగిల్ నేను తాగానా? అబ్బో, నా కడుపులో తిప్పేస్తుంది. నాకు 3 రోజులు తిన్నది కూడా బయటకు వస్తుందిరా. చూసారా చోద్యం? ఒకళ్ళెంగిలి ఒకళ్ళు తాగేస్తూ టేస్ట్ అదిరిపోయిందని లొట్టలేశారు. ఇప్పుడేమో వాంతులు చేస్తున్నట్టు బిల్డప్ ఇస్తున్నారు. ఇలాంటి వాళ్ళని ఎంతమందిని చూడలేదు. పరువు పోతే మిగతా పిల్లలకి పెళ్లి జరగదని భయపడిపోతారా? పైగా సునైనాకి ఏం జరిగినా నా మీద అస్సలు డౌట్ రాదు. ఎందుకు? ఇప్పుడు నేను వాళ్ళందరి దృష్టిలో చాలా మంచివాడిని అయిపోయాను కదరా. ఇక నా మీద ఎందుకు డౌట్ పడతారు చెప్పు? అసలు నీ ప్లాన్ ఏంట్రా? సునైనాని ఏం చేయబోతున్నావు? చెప్పేస్తే కిక్కుపోతుందిరా. వెయిట్ అండ్ సీ. ఎక్కు. ఇన్ని కష్టాల తర్వాత నీ కల నెరవేర్చుకునే రోజొచ్చింది కళ్యాణి. వెళ్ళు, వెళ్ళి పరీక్ష బాగా రాయి. ఇంట్లో ఉన్న సమస్యల గురించి అస్సలు ఆలోచించద్దమ్మా. అక్క, రేపు వారాహి అక్క బర్త్డే కదా. నువ్వు ఎగ్జామ్ బాగా రాసొస్తే అక్క బర్త్డేని బాగా సెలబ్రేట్ చేసుకోవచ్చు. ఓకే సునైనా. అమ్మా వెళ్ళొస్తాను. రేయ్, ఎట్టి పరిస్థితుల్లో కళ్యాణి ఎగ్జామ్ రాయకూడదు. నేనున్నా కదా మామ, నాకు వదిలేయ్, నేను చూసుకుంటా కదా. రేయ్, వెళ్ళిపోయిందిరా. పద పద. రే, ఎవర్రా మీరు? మర్యాదగా తప్పుకోండి. ఛా, తప్పుకోవాలా? తప్పుకోకపోతే ఏం చేస్తావు? నేనెవరో తెలుసా? నువ్వెవరో నాకు అనవసరం. ఒక అమ్మాయివి, మామూలు ఆడపిల్లవి, అంతేగా. రే, మీకు నాకు అసలు పరిచయమే లేదు. అనవసరంగా గొడవ పెట్టుకోకు. గొడవ పడే పరిస్థితుల్లో నేను లేను. అర్జెంటుగా ఎగ్జామ్ రాయడానికి వెళ్ళాలి. వెళ్ళనివ్వండి. అవునా? రే,
వద్దురా. అది హాల్ టికెట్. చా మేము ఇంకా నేల టికెట్ అనుకున్నాంలే. రేయ్, అది చిరిగిపోతే నేను ఎగ్జామ్ రాయలేను. అవునా? అయితే దీన్ని చింపేస్తే నీ పని అయిపోతుందన్నమాట. ఏంట్రా, హాల్ టికెట్ కావాలా? హాల్ టికెట్. మమ్మల్ని కొడతావా నువ్వు? నా కుంఫొచ్చు. నీ కుంఫొచ్చా? హాల్ టికెట్ కావాలా? హాల్ టికెట్ కావాలా? అమ్మాయిలు ఏడిపిస్తారా? నువ్వా? అవును, నేనే. అప్పుడు కొట్టినట్టు చీకట్లో ముసిగేసుకుని కొట్టడం ఇప్పుడు కుదరదక్క. రే కుమార్, నా మాట విను. నువ్వు పిచ్చి పిచ్చి వేషాలు వేసావంటే అప్పుడు నేనొక్కనే ఉన్నానమ్మా. ఇప్పుడు చూడు, నా చుట్టూ ముగ్గురున్నారు. రే, వీళ్ళ ముగ్గురిని కొట్టి నాకు నిన్ను కొట్టడం పెద్ద పనేవి కాదు. మర్యాదగా హాల్ టికెట్ ఇచ్చే. ఏయ్, లాక్కో, చిరిగిపోద్ది. హాల్ టికెట్ చిరిగిపోద్దక్క. రే, మర్యాదగా వదులు. అక్క, హాల్ టికెట్ చిరిగిందనుకో నీ లైఫే క్లోజ్ అయిపోద్ది. నువ్వు ఇప్పుడు ఎగ్జామ్కి వెళ్ళలేవు. ఇదిగో అక్క, ముందే చెప్తున్నాను, తర్వాత నన్నేమనొద్దు. నేను హాల్ టికెట్ లాగేస్తున్నాను, ఇది చిరిగిపోద్ది. వన్ మినిట్ అక్క. మా నాన్నగారే మాట్లాడేలోపు లాగేకే నేను పేపర్ చాలా గట్టిగా పట్టుకున్నాను. పర్రోని చిరిగిపోద్ది. ఓకేనా నాన్న? కాసేపు ఆగు, అక్క పని అయిపోద్ది. హాల్ టికెట్ చంపుకు, మన పని అయిపోతుందిరా.